ఇకపై ఆడవారి హక్కులు నెరవేర్చండి అని అంటున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. ఇవాళ చాలామంది ఇస్లాం వైపుకి ఎవరు వస్తున్నారంటే మహిళలు వస్తున్నారు, ఆడవారు వస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ ఆడవారికై స్త్రీలకై సరైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటున్నాం పర్దాలో ఉంటున్నాం కాబట్టి మనకు స్వేచ్ఛ లేదని అనుకుంటున్నాం. వాస్తవానికి చదివేటటువంటి స్వేచ్ఛ, పూర్తి విద్యాభ్యాసం చేసేటటువంటి స్వేచ్ఛ మహిళలకు ఇస్లాం ఇస్తుంది. పూర్తిగా ఉద్యోగం చేసేటటువంటి స్వేచ్ఛ మహిళలకు ఇస్లాం ఇస్తుంది. పూర్తిగా తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఇస్లాం ఇస్తుంది. పూర్తిగా తన సంపాదనను తన కోసం మాత్రమే ఖర్చు పెట్టే విధంగా ఇస్లాం తనకి అనుమతి ఇస్తుంది. ఇన్ని విషయాలు మగవారిపై లేవు. ఆడవారు ఉద్యోగం చేసి సంపాదిస్తే చూడండి, ఇదంతా ముస్లిములకు అవాక్ అయ్యేటటువంటి విషయం. ఆడవారు ఇవాళ చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. హస్బెండ్ జాబ్ చేస్తే తన డబ్బులో, తన సంపాదనలో తన భార్యపై, తన బిడ్డలపై, అందరిపై ఖర్చు చేయాలి, తప్పదు, ఇది నిబంధన. అయితే ఆడవారు కనుక సంపాదిస్తే ఆడవారు తన ఇంటిపై ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీనికన్నా గొప్పదైన విషయం ఇంకేదైనా ఉందా? మరి ఎప్పుడన్నా ఈ విషయాలు మనం చర్చించుకున్నామనంటే లేదు. ఇస్లాం ఎంతసేపటికి ఏం చెప్పుకుంటాం? పరదాలో ఉంటారు, వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు, వారికి స్వేచ్ఛను ఇవ్వరు అని ఒక అపోహని మనం ప్రచారంలో చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఇస్లాంలో ఆడవారు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ఆర్థిక బాధ్యతలన్నీ కూడా తన హస్బెండే శిరస వహిస్తాడు. ఒకవేళ తను జాబ్ చేయగలిగితే చేయవచ్చు, నిస్సందేహంగా చేయొచ్చు, ఇందులో ఎటువంటి అడ్డంకు లేదు. జాబ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బుని తను స్వయంగా ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఇంటిపై ఖర్చు చేయాల్సినటువంటి అవసరం తనకు లేదు. ఎందుకంటే ఆ హక్కు మగవారికి ఇవ్వడం జరిగింది ఇస్లాంలో. మరి అయితే అలా అని ఇప్పుడు చెప్తున్నాం కదా అని ఇష్టమానుసారం వాళ్ళు బయటికి వెచ్చించుకుంటారు, తన ఇష్టము. అయితే తన ఇంటి వ్యవహారాలను కూడా పాలు పంచుకోవడాన్ని అభిలషణీయమైనటువంటి విధానం అంటారు. ఇట్ ఈస్ అ రికమెండెడ్ ప్రాసెస్ ఫర్ ఎ ఉమెన్ టు స్పెండ్ ఆన్ హర్ ఓన్ ఫ్యామిలీ, నో ప్రాబ్లం. But she wanted to spend of her own, irrespective of the works of the livelihood, no problem. Islam does not force her to spend her money on their family. It is the duty of a man. ఇది మగవారి హక్కు, తనే ఖర్చు చేయాలి. ఆడవారు సంపాదించిన కూడా తను సంపాదనను ఇంటిపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంత స్వేచ్ఛని ఇస్లాం ఇస్తుంది మహిళలకు. అందుకే కదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇస్లాం వైపు వస్తున్నటువంటి వారు ఎవరయ్యానంటే వారు మహిళలేను. ఇలా ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హక్కులను కాపాడడం జరిగింది. ఏ సమాజంలో అయితే ఆడవారిని జస్ట్ శృంగార సాధనంగా చూస్తున్నారో ఆ